నమస్కారం. ఈరోజు సుఖీభవలో చర్మంపై వాపులు దురదలతో బాధపడుతున్నారా? తేనీరు గుండెకు ఎంతో మేలు. బ్రేక్ఫాస్ట్ ఎగ్గొడితే మనకే నష్టం. క్యాన్సర్ కణాలపై బ్రహ్మాస్త్రం, హైపెక్ థెరపీ. ఇంకా హెల్త్ టిప్. ఎండకు తిరిగినప్పుడు చర్మం ఎర్రగా కందిపోవడం, చివరకు నల్లగా కమిలిపోవడం మనలో చాలామందికి అనుభవమే. కానీ ఎండకు తిరిగినా తిరగకపోయినా చర్మం అంతా ఎర్రగా కందిపోతూ వాపులొస్తూ దురదలు మంటలతో బాధ పెడుతుంటే అది ఖచ్చితంగా సమస్యే. ఈ రకమైన బాధల్ని డాక్టర్లు ఎటోపిక్ డెర్మటైటిస్ అని, ఎగ్జిమా అని పిలుస్తారు. చర్మంపై వాపు దురదలతో నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఎటోపిక్ డెర్మటైటిస్కు కారణాలు, చికిత్సా మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డెర్మటైటిస్ అంటే చర్మానికి వచ్చే వాపు అని అర్థం. తాత్కాలికంగా అప్పటికప్పుడు చర్మానికి వచ్చే వాపును, దురదను డెర్మటైటిస్ అని, చాలా కాలంగా చర్మాన్ని వేధించే వాపు దురదల్ని ఎగ్జిమా అని పిలుస్తారు. డెర్మటైటిస్ అయినా ఎగ్జిమా అయినా చర్మమంతా ఎర్రగా కమిలిపోయినట్లుగా కనిపిస్తుంటుంది. చర్మం పొరలు పొరలుగా ఊడిపోతుంటుంది. వాపు కనిపిస్తుంటుంది. అక్కడక్కడ నీటి పొక్కుల్లాంటివి కూడా కనిపిస్తుంటాయి. కొన్నిసార్లు నీటి పొక్కులు పగిలి రసి కూడా కారుతుంటాయి. చర్మంపై వాపు వచ్చిన భాగమంతా దురదలు పెడుతుంటుంది. అటోపిక్ ఎగ్జిమా అంటే పొడి చర్మం వల్ల వచ్చే అలర్జీలు. తల్లిదండ్రుల్లో తల్లికి కానీ తండ్రికి కానీ జెనెటిక్ డ్రై స్కిన్ ఉంటే వారి పిల్లల్లో ఈ ఎగ్జిమా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఎగ్జిమా ఎంత పర్సెంటేజ్ ఉందంటే 10-40% వరకు పిల్లల్లో ఇటువంటి ఎగ్జిమాలు ఇప్పుడు గమనిస్తున్నాం. ఈ అటోపిక్ ఎగ్జిమా అంటే ఎలా వస్తుందంటే, మనము జెనెటిక్గా ఏదైతే చర్మంలో ఆయిల్ సృష్టించే కణాలు ఉంటాయో అవి తక్కువ ముఖం పట్టడం వలన పైన ప్రొటెక్షన్ అంటే ఆయిల్ రావడం స్టాప్ అవుతుంటుంది. ఇది 3 నెలల నుంచి 5 ఏళ్ల వరకు ఉధృతంగా ఉండి వయసు పెరిగే కొంది మళ్ళీ న్యాచురల్గా ఆయిల్ సింథసిస్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది. ఈ న్యాచురల్ ఆయిల్ ప్రొటెక్షన్ లేకపోవటం వల్ల స్కిన్ డ్రై అవ్వటం, దుద్దలు రావటం అండ్ ఎగ్జిమాలు రావడం అంటూ జరుగుతుంటుంది. ఈ డ్రై స్కిన్ వలన త్వరగా డస్ట్ అలర్జిక్ కానీ లేదంటే ఇన్ఫెక్షన్స్కి లోన్ అవుతూ ఉంటారు. ఇవి 3 రకాలని చెప్పొచ్చు: అక్యూట్, సబ్ అక్యూట్, క్రోనిక్. అక్యూట్ అంటే ఇవి మనము ఈ స్క్రాచ్ చేసినప్పుడు, గోకినప్పుడు దురద కానీ తర్వాత నీరుతో కానీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సబ్ అక్యూట్, అక్యూట్ ఇట్లాంటి లీజన్స్ కనుక 5-6 నెలలు క్రాస్ అయిపోతే అవి క్రోనిక్గా అంటే మనం స్క్రాచ్ చేసిన చోట స్కిన్ మందంగా తయారై ఇంకా పొట్టు రావటం స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఫుడ్ అలర్జీస్లో చాలామంది చెప్పాల్సింది అంటే యానిమల్ ప్రోటీన్ అంటే చికెన్ కానీ, మటన్ కానీ, ఫిష్ కానీ, ప్రాన్స్ కానీ, ఎగ్ కానీ, మిల్క్ కానీ చాలామంది పిల్లలకి ఇవి అలర్జిక్ లాగా మనకు తెలిసిపోతుంటుంటాయి. ఏవైతే అలర్జిక్ మనం కనిపెట్టగలిగి అవి అవాయిడ్ చేయగలిగితే సరిపోతుంది. ప్లాంట్ ప్రోడక్ట్స్ వస్తే సోయా ప్రోటీన్ కానీ, కలర్డ్ ఫుడ్ అంటే సాస్, పికిల్స్, చాక్లెట్స్, ఆ ఫుడ్ మనకి ఏదైతే పడదో తెలుసుకోగలిగి దాన్ని అవాయిడ్ చేయగలిగితే ఇంటెన్సిటీ తగ్గుతుంటుంది. డెర్మటైటిస్ లేదా ఎగ్జిమా రావడానికి ఎలర్జీలను ఒక ప్రధాన కారణంగా చెబుతారు డాక్టర్లు. చర్మానికి సున్నితత్వం ఎక్కువగా ఉండడంతో పాటు తరచూ ఎలర్జీ ప్రేరేపకాలకు గురవుతున్న వాళ్లకి ఎగ్జిమా బాధలు ఎక్కువగా ఉంటాయి. ఎండపొడ గిట్టని వాళ్లకి ముఖం, మెడ, చేతి భాగాల్లో చర్మం తరచూ కందిపోవడం, దురద పెట్టడం వంటి ఎగ్జిమా లక్షణాలు కనిపిస్తుంటాయి. కొన్ని రకాల మందులు, ఉదాహరణకు రక్తపోటును అదుపులో ఉంచడానికి వాడే టెర్రామైసిన్ వంటి మందులు కొంతమందికి పడవు. ఇలాంటప్పుడు కూడా చర్మంపై వాపులు, దురదలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పౌడర్లు, క్రీములు, లిప్స్టిక్లు, హెయిర్ డైలు, బొట్టుబిళ్లలు, స్ప్రేలు, సెంట్ల వంటి సౌందర్య సాధనాలు పడనప్పుడు కూడా చర్మానికి చిక్కులు పెరిగే అవకాశం ఉంది. మెడలో ధరించే నగలు, ఆభరణాలు పడనప్పుడు కూడా మెడ ప్రాంతంలో ఎగ్జిమా లేదా డెర్మటైటిస్ కనిపించే అవకాశం ఉంది. పైపూత మందుల్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది మాయిశ్చరైజర్స్ ఎలా వాడాలంటే, వేడి నీళ్ళతో కాకుండా గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసుకోవడం, త్వరగా బయటికి రావటం అండ్ స్నానానికి కూడా సోప్స్ కానీ ఎక్కువ నురుగు వచ్చే అంటే ఎక్కువ లాదర్ వచ్చే సోప్స్ వాడకపోవటం, ఎక్కువ వాష్రూమ్లో ఉండకపోవటం అంటే జరిగితే మంచిది. త్వరగా బయటకు వచ్చేసి తుడుచుకొని మారిపోయే లోపల అంటే స్నానానికి గది నుంచి బయటకు వచ్చిన 3 నిమిషాల లోపల తుడుచుకొని లైట్గా తేమ పైన ఇంట్లో పెట్రోలియం జెల్లీ, వ్యాజిలిన్ అప్లై చేసుకొని దానిపైన మనం మాయిశ్చరైజర్గా అప్లై చేసుకోగలిగితే ఏదైతే చర్మం కింద వాటర్ ఉందో అక్కడే ఉండిపోయి స్కిన్ త్వరగా డ్రై కాకుండా ఉంటుంది. ఈ మాయిశ్చరైజర్స్ పెట్టిన తర్వాత ఒక 20 నిమిషాలు 30 నిమిషాల తర్వాత ప్రొఫెషనల్ కార్టికోస్టెరాయిడ్స్ అంటాం.
ఎక్కడైతే ఎగ్జిమా ర్యాష్ ఉందో అక్కడ ఇనఫ్ క్వాంటిటీ అంటే సరిపోయేంత మందు సరిపోయినన్ని రోజులు వాడాలి. అలానే నైట్ టాక్లిమస్ ఆయింట్మెంట్స్ అని ఉంటాయి. ఎక్కువ స్టెరాయిడ్స్ వాడకుండా మనం చర్మం పలచపడకుండా ఈ టాక్లిమస్ ఆయింట్మెంట్స్ పనిచేస్తుంటాయి. వీటితో పాటు యాంటీబయాటిక్ ఆయింట్మెంట్లు కూడా సజెస్ట్ చేస్తుంటాం. ఈ క్రీమ్స్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేనప్పుడు 20% కంటే బాడీ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఓరల్ ట్రీట్మెంట్కి వెళ్తుంటాం. ఓరల్ ట్రీట్మెంట్లో ఫస్ట్ చెప్పుకోవాల్సింది ఓరల్ కార్టికోస్టెరాయిడ్స్. ఇవి ప్రొఫెషనల్ మెడికేషన్ ఓరల్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎవరి వెయిట్ బట్టి వాళ్ళకి సజెస్ట్ చేస్తూ మెల్లగా తగ్గించుకుంటూ వస్తాము. దీని తర్వాత సైక్లోస్పోరిన్ సిరప్స్ కానీ టాబ్లెట్స్ కానీ మెథోట్రెక్సైట్ కానీ లేదంటే మనకి ప్రోబయాటిక్స్ రెగ్యులర్గా 3 to 4 months సజెస్ట్ చేయడం వల్ల మనకి ఏదైతే హెల్ప్ఫుల్ ఏదైతే బాక్టీరియా ఉందో బాడీకి అంది రోగనిరోధక శక్తి పెరిగి ఇటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవచ్చు. అలానే స్నానం చేసేటప్పుడు ఒక ½ teaspoon సోడియం హైపోక్లోరైట్ అంటాం, హైపో అంటాం వీటిని, ఒక స్పూన్ ఒక వాటర్ బకెట్లో వేసుకొని స్నానం చేయడం వల్ల త్వరగా ఇన్ఫెక్షన్స్ లోన్ అవ్వకుండా ఉంటాం. ఇంకేమన్నా ఇంజెక్షన్స్ కానీ ఉంటాయి అంటే చిన్నపిల్లల్లో బాగా వర్క్ చేసే ఇమ్యునోగ్లోబులిన్స్ ఉంటాయి. ఇవి ఐవి అంటే డైరెక్ట్ బ్లడ్లో సజెస్ట్ చేస్తాయి. ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ సజెస్ట్ చేయొచ్చు. ఇవి చిన్నపిల్లల్లో బాగా వర్క్ చేస్తుంటాయి పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకుంటుంటే. ఇంకా మోనోక్లోనల్ యాంటీబాడీస్లో డూప్లిమాబ్ అనే ఇంజెక్షన్స్ ఇప్పుడు మనకి సైంటిఫిక్గా సజెస్ట్ చేస్తున్నాం. ఇవి ఒక 5 to 10 సిట్టింగ్స్ 2 వారాలకు ఒకసారి రావటం వల్ల ఏదైతే కణాలు మనకి అలర్జీకి అవుతామో వెళ్ళి డైరెక్ట్గా కణాలని బ్లాక్ చేయడం వల్ల ఈ అలర్జీ అనేది తగ్గుముఖం పడుతుంటుంది. ఎగ్జిమా లేదా డెర్మటైటిస్కు సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే చర్మం తిరిగి మామూలుగా తయారవుతుంది. మచ్చలు కూడా మిగలకుండా ఉంటాయి. చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే చర్మమంతా బిరుసుగా తయారై ఎగ్జిమా దీర్ఘకాలిక వ్యాధిగా మారుతుంది. చర్మంపై ఉన్న బాధల తీవ్రతను బట్టి యాంటీబయాటిక్స్ను, అవసరం మేరకు సిట్రజిన్ మాత్రల్ని వాడుకోవడం ద్వారా ఎగ్జిమాను పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఎగ్జిమాకు చికిత్సతో పాటు జీవనశైలిలోనూ కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరానికి పడని వస్తువులు, ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. చర్మంపై తగినంత తేమ ఉండేలా మాయిశ్చరైజర్లను వాడుకోవడం మేలు. చర్మంపై వాపు, దురదలు మొదలైనప్పుడు ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. టైం అయిపోతోందన్న హడావిడిలో ఉదయం పూట ఏమీ తినకుండానే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ఇంట్లో అమ్మలు కూడా తీరిక లేక ఏ మధ్యాహ్నం పూట ఒకేసారి లంచ్ కూర్చుంటున్నారు. ఆఫీసులకు వెళ్లే వాళ్ళలో కూడా చాలామంది క్యాంటీన్లో తినొచ్చులే అనుకుంటూ బ్రేక్ఫాస్ట్ని ఎగ్గొడుతున్నారు. ఇక బరువును తగ్గించుకుందాం అనుకునే వాళ్ళు ముందుగా బ్రేక్ఫాస్ట్ని మానేస్తున్నారు. ఇలా మొత్తంగా చూస్తే ఉదయపు అల్పాహారం గురించి మనలో చాలామంది పెద్దగా పట్టించుకోవట్లేదనే చెప్పుకోవాలి. నిజానికి ఉదయం పూట తీసుకునే అల్పాహారం మన శరీరానికి జీవ ఇంధనం లాంటిదని చెప్తారు నిపుణులు. బ్రేక్ఫాస్ట్ ప్రాధాన్యం గురించి, ఉదయపు అల్పాహారం ఎగ్గొడితే ఎదురయ్యే అనర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం పూట మనం తీసుకునే అల్పాహారం మన శరీరానికి జీవ ఇంధనం వంటిది. మనల్ని రోజంతా తాజాగా, మంచి ఉత్సాహంతో ఉంచుతుంది. టిఫిన్ చేయకుండా ఉన్నవాళ్ళని చూడండి, కోపంతో, చిరాకుతో చిర్రుబురులాడుతూ కనిపిస్తారు. శరీరం మొత్తం నీరసంగా ఉంటుంది. నిరుత్సాహంతో ఏ పని చేయాలనిపించదు. మరి ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఉదయపు అల్పాహారంలో ఏం తినాలి? ఇడ్లీ, దోశ, వడ, ఉప్మా. ఎప్పుడు ఇలాంటివే కాకుండా ఇప్పటి నుంచి కొంచెం వెరైటీలను ప్రయత్నించండి. గుప్పెడు మొలకెత్తిన గింజలకు కాస్త నిమ్మరసాన్ని కలిపి పైన కొద్దిగా కొత్తిమీర, కొన్ని కరివేపాకు రెబ్బలు, వీలైతే కాసిన్ని పల్లీలను కలుపుకొని తినండి. రుచి అదిరిపోతుంది. చక్కటి పోషకాలు మనకందుతాయి. అలాగే పచ్చసొన తీసేసిన గుడ్డులోని తెల్లసొనలు, అరకొరగా ఉడికించిన బీన్స్, క్యారెట్ వంటి కాయగూరల ముక్కల్ని తినండి. వెరైటీ రుచితో పాటు మనకు కావలసిన పోషకాలు దండిగా లభిస్తాయి. ఇక 1-2 అరటిపళ్లను తిని 1 గ్లాసుడు పాలను తాగడమూ మంచిదే. సీజనల్గా దొరికే పళ్లను ఏదో ఒక రూపంలో ప్రతిరోజు ఉదయం అల్పాహారంగా తీసుకోవడం మరీ మంచిది. ఇటీవలి కాలంలో ఓట్మీల్, ఫ్లాక్స్ సీడ్ గింజలకు ప్రాధాన్యం పెరుగుతోంది. అల్పాహారంగా అవి కూడా మేలైన ప్రత్యామ్నాయాలే. అధిక బరువు, స్థూలకాయంతో బాధపడేవాళ్లు చాలామంది ఉదయం పూట అల్పాహారాన్ని మానేస్తుంటారు. నిజానికి బరువు తగ్గడానికి బ్రేక్ఫాస్ట్ను మానాల్సిన పని లేదు. తక్కువ క్యాలరీలిచ్చే ఆహారాల్ని కడుపు నిండుగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చు. అలాంటి వాటిలో ముందుగా తేనె గురించి చెప్పుకోవాలి. తేనెను వేడి నీటిలో వేసి బాగా గిలకొట్టి ఉదయం పరగడుపున నిత్యం తీసుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటే చాలు. బరువు అదుపులోకి రావడంతో పాటు ఒంట్లో కొవ్వు పేరుకుపోవడమూ తగ్గుతుంది. అంతేకాదు, తేనె మనలో జీర్ణక్రియని మెరుగుపరిచి బ్లడ్ షుగర్ స్థాయిల్ని చక్కగా అదుపులో ఉంచుతుంది కూడా.
అలాగే బ్రౌన్ బ్రెడ్ కూడా. ఫాస్ట్ ఫుడ్స్ ని ఇష్టపడేవారు ఉదయం పూట తృణధాన్యాలతో తయారైన బ్రౌన్ బ్రెడ్ ను తినడాన్ని అలవాటుగా చేసుకుంటే చక్కటి రుచిని ఆస్వాదించడంతో పాటు బరువును కూడా చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. ఇక టిఫిన్ తిన్న తర్వాత కాఫీనో టీనో తాగడం మనకు అలవాటే. కాబట్టి ఇలాంటప్పుడు మామూలు కాఫీ టీలకు బదులుగా గ్రీన్ టీనో బ్లాక్ టీనో తాగడాన్ని అలవాటు చేసుకోండి. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు బరువును నియంత్రణలో ఉంచడంతో పాటు రోజంతా మనల్ని నిత్య నూతనంగా తాజాగా ఉంచుతాయి. పొట్టలోకి ఫ్లూయిడ్ ఎక్కించి ఒంట్లోని రక్తాన్ని శుద్ధి చేసే పెరిటోనియల్ డయాలసిస్ మాదిరే ఇవాళ క్యాన్సర్ చికిత్సల్లోనూ హైపెక్ థెరపీ అనే ఒక సరికొత్త ప్రక్రియ ఒకటి మనకు అందుబాటులోకి వచ్చింది. హైపెక్ థెర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీగా పిలిచే ఈ విధానం పొట్టలో క్యాన్సర్లకు చాలా చక్కగా పనిచేస్తుంది. క్యాన్సర్ కణితులను సర్జరీతో తొలగించాక మిగిలిన అవశేష కణజాలాన్ని సమర్థంగా నిర్మూలించడంలో హైపెక్ థెరపీని మించింది మరొకటి లేదని చెప్తారు డాక్టర్లు. క్యాన్సర్ కణితుల అవశేషాల్ని సమూలంగా నాశనం చేసే ఆధునిక చికిత్సా విధానం హైపెక్ థెరపీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హైపెక్ థెరపీ అంటే ఏంటి? హైపెక్ అంటే హైపర్ధర్మిక్ ఇంట్రాపెరిటోనియల్ కీమోథెరపీ. ఇది ఒక శక్తివంతమైన అట్లాగే ఆధునిక శస్త్రచికిత్సా విధానం. సూక్ష్మమైన క్యాన్సర్ కణాలని లక్ష్యంగా చేసుకుని ట్రీట్మెంట్ చేసే విధానం అన్నమాట. ఇంట్రాపెరిటోనియల్ అంటే పొట్ట లోపల ఉన్న ఆర్గన్స్ అన్నిటిని ఒక పొర కప్పి ఉంటుంది. ఆ పొరని పెరిటోనియం అంటాము. నార్మల్గా కీమోథెరపీ అంటే వెయిన్లోకి ఇవ్వటమో లేకపోతే ఏదైనా పోర్ట్ పెట్టి దాంట్లోకి ఇవ్వటమో చేస్తూ ఉంటారు. తర్వాత దీంట్లో డైరెక్ట్గా పొట్టలోకి కీమోథెరపీ ఇవ్వడం వల్ల ఎఫెక్ట్ ఇంకా బెటర్గా ఉంటుంది. హైపెక్ థెరపీ విధానం ఎలా ఉంటుంది? ఇది 2 స్టెప్ ప్రొసీజర్. హైపెక్ అనగానే రెండో మాట ఏంటంటే సైటోరెడక్టివ్ సర్జరీ. ముందు సర్జరీ చేసి తర్వాత కీమోథెరపీ ఇస్తారు. సర్జరీ అనేది ప్రొలాంగ్ సర్జరీ ఉంటుంది. ఈ ప్రొలాంగ్ సర్జరీలో పొట్టలో ఎక్కడి నుంచైనా ఒక ట్యూమర్ పెరిటోనియం పొర అంతా వ్యాప్తి చెందినప్పుడు దాన్ని పెరిటోనియల్ కార్సినోమాటోసిస్ అంటాం. అట్లాంటి పెరిటోనియల్ డిసీజ్ అంతటిని పూర్తిగా కంటికి కనిపించిన జబ్బు పూర్తిగా తీసేసినప్పుడు కంప్లీట్ సైటో రిడక్షన్ అంటాం. అట్లాంటి కేసుల్లో కానీ లేకపోతే మినిమల్ రెసిడ్యూల్ అంటే చాలా తక్కువ జబ్బు మాత్రమే మిగిలి ఉంది అన్న కేసుల్లోనే ఈ హైపెక్ విధానాన్ని చేస్తామన్నమాట. సో ముందుగా సర్జరీ చేసి లోపల ఉన్న జబ్బు అంతటిని పూర్తిగా తీసివేసి తర్వాత ఒక స్పెషలైజ్డ్ మెషిన్ ద్వారా అంటే ఒక డయాలసిస్ మెషిన్ ఎట్లా ఉంటుందో ఒక హార్ట్ లగ్ మెషిన్ ఎట్లా ఉంటుందో అట్లాగే హైపెక్కి ఒక స్పెషలైజ్డ్ మెషిన్ ఉంటుంది. ఈ మెషిన్లో ఫ్లూయిడ్తో పాటు కీమోథెరపీని మిక్స్ చేసి 41 degrees సెంటీగ్రేడ్కి రన్ చేసి ఇన్లెట్ ట్యూబ్స్ అంటే 2 ఇన్లెట్ ట్యూబ్స్ ద్వారా పొట్టలోకి ఆ ట్యూబ్స్ ప్లేస్ చేసి ఈ కీమోథెరపీ సొల్యూషన్ని సర్క్యులేట్ చేస్తూ అలాగే 2 అవుట్లెట్ ట్యూబ్స్ ద్వారా మళ్ళీ ఏదైతే సొల్యూషన్ ఉందో దాన్ని మళ్ళీ వెనక్కి మెషిన్లోకి సర్క్యులేట్ చేస్తూ ఈ ప్రక్రియ అంతటిని ఒక 90 minutes to 120 minutes పాటు పూర్తిగా కీమోథెరపీ పొట్టలోనున్న ఆర్గన్స్ అన్నిటిలోకి చొచ్చుకునే విధంగా చేయడాన్ని ఈ హైపెక్ ప్రొసీజర్లో ఇంపార్టెంట్ పార్ట్గా మనం చూస్తూ ఉంటాం. హైపెక్ థెరపీని ఎవరికి ఎప్పుడు చేస్తారు? పేషెంట్ సెలెక్షన్కి వచ్చినప్పుడు పేషెంట్ జనరల్ కండిషన్ బాగుండాలి. అంటే పేషెంట్కి అన్కంట్రోల్ హైపర్ టెన్షన్ కానీ అన్కంట్రోల్ డయాబెటీస్ కానీ లేకపోతే కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ న్యూరో ప్రాబ్లమ్స్ కానీ అట్లాంటివి ఏమీ లేకుండా ఉన్న పేషెంట్ని యూజువల్గా ఈ రకమైన ప్రొసీజర్కి సెలెక్ట్ చేస్తారు. రెండవది డిసీజ్ కండిషన్స్. ఏ డిసీజెస్లో మనం ఇది చేస్తాం. సో డిసీజెస్ వరకు వచ్చేసరికి మోస్ట్ కామన్గా అపెండిక్స్ నుంచి వచ్చే క్యాన్సర్ని, పెద్దపేగు నుంచి వచ్చే క్యాన్సర్ని, అండాశయం నుంచి వచ్చే క్యాన్సర్ని, అలాగే స్టమక్ నుంచి వచ్చే క్యాన్సర్లకు కూడా ఈ ప్రక్రియ ఈ మధ్య కాలంలో చేయటం అనేది జరుగుతుంది. అలాగే ఛాతి లోపల మీసోథీలియోమా అంటాం. ఈ పెరిటోనియం అనే పొట్టలో ఎలా ఉంటుందో అలాగే ఛాతి లోపల ఉన్న కవరింగ్ని అంటే లంగ్స్ని హార్ట్ని వీటిలన్నింటిని కవర్ చేస్తూ ఉన్న పొరని మీసోథీలియం అంటాం. ఈ మీసోథీలియంలో వచ్చే ట్యూమర్స్ని మీసోథీలియోమాస్ అంటాం. అట్లాంటి ట్యూమర్స్ని ట్రీట్ చేసినప్పుడు కూడా ఛాతిలో కూడా డైరెక్ట్గా కీమోథెరపీ ఇవ్వడాన్ని బెనిఫిట్ బెటర్గా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. హైపెక్ సర్జరీ సురక్షితమేనా? ఏ సర్జికల్ ప్రొసీజర్కైనా కాంప్లికేషన్స్ అనేవి కామన్. అయితే స్పెషలైజ్డ్ సెంటర్స్లో
ట్రైన్డ్ టీమ్స్తో ఈ ప్రొసీజర్ చేసినప్పుడు ఆ కాంప్లికేషన్ రేట్ అనేది తక్కువగా ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా ఇది ప్రొలాంగ్ సర్జరీ, సమ్టైమ్స్ 6 నుంచి 12 అవర్స్ వరకు పూర్తిగా జబ్బు తీసే విధంగా సర్జరీ చేసినప్పుడు 6 నుంచి 12 అవర్స్ వరకు టైం పట్టే అవకాశం ఉంటుందన్నమాట. సో అట్లాంటప్పుడు మేజర్ సర్జరీ వల్ల ఏర్పడే చేంజెస్ అన్నీ, బాడీలో ఏర్పడే చేంజెస్ అన్నీ కూడా ఏదో ఒక రకమైన కాంప్లికేషన్స్కి దారితీస్తాయి. బ్లడ్ లాస్ అనేది కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే పేగును కట్ చేసి జోడించినప్పుడు వీటి నుంచి లీక్లు ఉండే అవకాశం ఉంటుంది పోస్ట్ ఆపరేటివ్గా. ఆ లీక్ ఏర్పడింది అక్కడి నుంచే కాకుండా చర్మంలో నుంచి బయటకు వచ్చే అవకాశం, దాన్ని ఫిస్టులాస్ అంటాము. అలాగే పోస్ట్ ఆపరేటివ్ సెప్సిస్కి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. 7వ రోజు నుంచి 10వ రోజు మధ్యలో కీమోథెరపీ పొట్టలోకి ఇవ్వడం వల్ల దాని ఎఫెక్ట్ వల్ల తెల్ల రక్త కణాలు తగ్గిపోయి న్యూట్రోపీనియా అనే కండిషన్ ఉంటుంది. ఆ న్యూట్రోపీనియా అనే కండిషన్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఛాతిలోకి డయాఫ్రమ్ మీద ఉన్న డిసీజ్ అది తీసినప్పుడు ఛాతిలో నీరు చేరటం, ఛాతి లోపల ఇన్ఫెక్షన్ చేరటం, రక్తనాళాల్లో ఎక్కడైనా గడ్డలు కట్టి థ్రాంబోటిక్ ఈవెంట్స్ అంటాం, ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఎట్లా చూసినా ఇది ఒక సూపర్ మేజర్ ప్రొసీజర్. సో కాంప్లికేషన్స్ ఆర్ నోన్, బట్ ఐడియల్ పేషెంట్ సెలెక్షన్ని మనం చూసుకున్నప్పుడు ఐడియల్ పేషెంట్ సెలెక్షన్ విత్ ద ఐడియల్ కైండ్ ఆఫ్ డిసీజ్ రిజల్ట్స్ ఆర్ గుడ్ విత్ స్పెషలైజ్డ్ టీమ్స్. ఎలాంటి క్యాన్సర్లలో హైపెక్ థెరపీని ఎక్కువగా వాడతారు? ట్యూమర్ బయాలజీని బట్టి కూడా ఈ మనుగడ అనేది ఉంటుంది, అంటే సర్వైవల్ అనేది ఉంటుంది. సో లో గ్రేడ్ డిసీజెస్ లేకపోతే ఇంటర్మీడియట్ గ్రేడ్ డిసీజెస్లో మాత్రం ఈ ఎఫెక్ట్ అనేది బాగా కనబడుతుంది. సో అండాశయాలు కానీ లేకపోతే కోలన్ క్యాన్సర్ అంటే పెద్దపేగు క్యాన్సర్లో కానీ అపెండిక్స్ క్యాన్సర్లో కానీ నార్మల్గా రికరెంట్ ట్యూమర్స్ వచ్చినప్పుడు, రికరెంట్ అని అంటే ఆల్రెడీ ఒకసారి వైద్యం చేసి ట్రీట్మెంట్ ఇచ్చేసి కంప్లీట్ అయిపోయి తిరిగి మళ్ళీ రికరెన్స్ వచ్చినప్పుడు మాత్రమే దీన్ని ఈ రకమైన ప్రక్రియని మనం వాడతామన్నమాట. సో అట్లా వచ్చిన ట్యూమర్స్లో నార్మల్గా ఉండే 5 year సర్వైవల్, అంటే ఆ స్టేజ్లో 4వ స్టేజ్లో ఉండే పేషెంట్స్ని ఒక 100 మందిని తీసుకుంటే 5 ఏళ్ళు ఎంతమంది బతుకుతారో అనే దాన్ని 5 year సర్వైవల్ అంటారు. ఆ 5 year సర్వైవల్ నార్మల్గా అయితే 10% ఉంటుంది. కానీ ఈ ప్రక్రియ ద్వారా మనం ట్రీట్మెంట్ చేయటం వల్ల ఆ 5 year సర్వైవల్ని ఆల్మోస్ట్ 50%కి పెంచడం అయితే జరుగుతూ ఉంది. కొంతమందిలో పూర్తిగా నయం చేసే విధంగా కూడా ఇది దోహదపడుతుంది. హైపెక్ థెరపీని ఎందుకు ప్రత్యేకమైన చికిత్సగా పేర్కొంటారు? రెగ్యులర్గా చేసే ప్రొసీజర్ కాదండి ఇది. ఓన్లీ స్పెషలైజ్డ్ యూనిట్స్ మాత్రమే ఈ ప్రొసీజర్స్ చేస్తాయి. ట్రైన్డ్ సర్జన్స్ అలాగే ట్రైన్డ్ ఇంటెన్సివ్ కేర్ టీమ్ అలాంగ్ విత్ ఎనస్థీషియా టీమ్ ఉండాలి. ఈ ఫెసిలిటీస్ అంటే ఈ హైపెక్ మెషిన్ అనేది కూడా అన్ని చోట్ల రెగ్యులర్గా ఉండదు. సో ఆ మెషిన్ అవైలబిలిటీ కూడా ఇష్యూసే. దిస్ ఇస్ ఆల్ కాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. పేషెంట్కి ఆర్గనైజేషన్కి కూడా కాస్ట్ ఉంటుంది. సో అన్ని చోట్ల ఇది చేసే అవకాశం అయితే ఉండదు. సో రెగ్యులర్గా చేయము. హైలీ సెలెక్టెడ్ పేషెంట్స్లో మాత్రమే మనం బెటర్ రిజల్ట్స్ చూసాం కాబట్టి హైలీ సెలెక్టెడ్ పేషెంట్స్లో మాత్రమే ఈ ప్రొసీజర్ చేస్తాం. సర్జరీ తర్వాత పొట్టలో మిగిలిపోయిన క్యాన్సర్ కణితుల అవశేషాల్ని సమర్థంగా నిర్మూలించే ఆధునిక కీమో విధానం హైపెక్ థెరపీ గురించిన పూర్తి వివరాల్ని తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. జలుబు, ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నప్పుడు తేనెలో అల్లం ముక్కలు లేదా కాస్తంత సొంటి పొడిని కలిపి తీసుకోండి. జలుబు, జ్వరం బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.